ఆ రోజు నేను చెప్తా ఉన్నాం పరిశ్రమ భూముల అధ్యక్ష నేను మళ్ళా వారు చెప్పినప్పుడు చెప్తాము హాస్పిటల్స్కి స్కూల్స్కి ఈ పరిశ్రమ భూములు కేటాయింపు చేస్తే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష అప్పుడు ఎందుకు పరిశ్రమల భూములు హోటల్స్కి హాస్పిటల్స్కి కేవలం వన్ సింగిల్ స్ట్రోక్ ద్వారా ఇస్తే మాట్లాడలేదు అధ్యక్ష ఇప్పుడు అసలు ఏమి జరగనే లేదు నిందలేసి ఈ విధంగా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష ఈరోజు నేను ఈ సందర్భంలో ఈ మంత్రివర్గ ఉపసంఘానికి సంబంధించి మేము రాబోయే కాలంలో ఈ పాలసీ ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా భూ వినియోగ మార్పిడికి సంబంధించి మేము పెట్టే రూల్స్ ఐఎమ్ స్టాండింగ్ అండ్ putting this viewpoint before you, Honorable Speaker, sir. It will be the very, very, very transparent policy, Adhyaksha. ఏ పాలసీ ఎవరు ఆ పాలసీ ప్రకారం అప్లికేషన్ పెట్టుకున్నా పారదర్శకంగా ఉండే ప్రక్రియను చేపడతాం. ఈరోజు మరి మేమల్లే అధ్యక్ష పరిశ్రమల భూములు వ్యవసాయం నివాస ప్రాంతాల భూములు కమర్షియల్ వినియోగానికి అనుమతిస్తూ గత ప్రభుత్వం జీవోలు ఇచ్చారని ఆ ప్రభుత్వానికి సంబంధించి నిన్ననే రాజీనామా చేసిన గౌరవ సభ్యురాలు మాట్లాడింది దానికి జవాబు లేదు ఈరోజు ఆనాడు ప్రభుత్వం అక్రమ భూ వినియోగం మార్పిడి వ్యవహారాలపై ఏ విధమైన విచారణ జరిపించాలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటారు ఎవరిని కూడా వదిలే ప్రసక్తి కూడా లేదు ఈరోజు మనం చూసాం అధ్యక్ష అప్పట్లో కంపెనీకి అనుకూలంగా ఉంటే 152 ఎకరాల ల్యాండ్ కన్వర్షన్ ఇచ్చిండ్రు అప్పుడు ఎక్కడ పోయినారు అధ్యక్ష వీరు అప్పుడెక్కడ పోయారు అధ్యక్ష ఏం సార్ మీరు మాతో నడిచినప్పుడు మీరు నాతో నడిచినప్పుడు సార్ ఐఎమ్ a witness in this house. Adhyaksha, I am not speaking out of air. I am telling you with lots of conviction, Adhyaksha. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అనేక ఇప్పుడు మీ జిల్లాకు సంబంధించి నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష మా సోదరుడు